ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం మొదలై 5 రోజులు చేరుకుంది. ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గకుండా మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ దేశాలు ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తోంది. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల్లో అమెరికా రాయబారి కార్యాలయాలు నిరవధికంగా మూతపడ్డాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, బహిరంగంగా తిరగవద్దని, ఇళ్లకే పరిమితం కావాలని సలహా ఇచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ యుద్ధంలో ఇరాన్ కేవలం $20,000 విలువ చేసే డ్రోన్లతో అమెరికాకు చెందిన $4 మిలియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సవాల్ చేస్తోంది. ఇక ఇరాన్కు చెందిన డ్రోన్ విషయానికి వస్తే మానవరహిత డ్రోన్లు. ఇక మేడ్ ఇన్ అమెరికాకు చెందిన ప్యాట్రియాట్ మిసైల్స్ ధర విషయానికి వస్తే $4 మిలియన్ పలుకుతోంది. ఇరాన్కు చెందిన $20,000 విలువ చేస్తే షాహెద్ డ్రోన్లను $4 మిలియన్ విలువ చేస్తే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటోంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఇరాన్ అతి చౌక ధరకు లభించే డ్రోన్లతో అమెరికాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సవాల్ చేస్తోంది. ఈ లెక్కను చూస్తే ఈ యుద్ధంలో అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్స్ వ్యయం చేయాల్సి వస్తోంది. వివరాలేంటో చూద్దాం. గ్లోబల్ మీడియా మొత్తం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం గురించి ప్రముఖంగా వార్తల్ని ప్రసారం చేస్తోంది. గత శనివారం నాడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేసిన తర్వాత నుంచి ఇరాన్ తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాల్ని గడగడలాడిస్తోంది. అలాగే అమెరికాకు గల్ఫ్ దేశాలు మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాయి. దీంతో ఇరాన్ గల్ఫ్లోని అమెరికా బేస్లపై డ్రోన్లతో దాడులు చేయడం మొదలుపెట్టాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఇరాన్ అతి తక్కువ ధరకు లభించే ఆయుధాలతో పోరాడుతుంటే, అదే సమయంలో అమెరికా మాత్రం అత్యంత ఖరీదైన అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన ఆయుధాల్ని ఉపయోగిస్తోంది. అయితే అమెరికా వినియోగించే ఆయుధాల ధర చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఒక్కో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ $4 మిలియన్. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 36 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. అదే ఇరాన్ మాత్రం అతి చౌక ధరకు లభించే $20,000 డ్రోన్లను వినియోగిస్తోంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే కేవలం 18 లక్షల రూపాయలుగా చెప్పుకోవచ్చు. ఇక ఇరాన్ అతి చౌక ధరకు లభించే ఆయుధాలతో అగ్రదేశాన్ని సవాల్ చేస్తోంది. ఇక ఈ యుద్ధంలో అమెరికా అత్యంత ఖరీదైన అత్యాధునిక ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ని వినియోగిస్తే, దానికి వ్యతిరేకంగా ఇరాన్ మాత్రం అతి చిన్న చౌక రకమైన ఇరానియన్ డ్రోన్లతో అమెరికాను సవాల్ చేస్తోంది. కాగా ఇరాన్కు చెందిన షాహెద్ మొత్తం 136 డ్రోన్లతో గల్ఫ్లో అమెరికా మిలిటరీ బేస్లతో పాటు ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ బిల్డింగ్స్పై దాడులు చేసింది. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే, అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాటిని అడ్డుకునేందుకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ అమర్చలేకపోయింది. ఒకవేళ పలుచోట్ల పెట్టాలన్నా ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. అయితే అమెరికాకు చెందిన ప్యాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికే విజయవంతమైంది. ఇరానియన్ షాహెద్ డ్రోన్లతో పాటు ఇతర బాలిస్టిక్ మిసైల్స్ 90% వరకు అడ్డుకోగలిగింది. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే, $20,000 విలువ చేసే మానవరహిత డ్రోన్లు ధ్వంసం చేయడానికి $4 మిలియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వినియోగించాలా అని వెస్టర్న్ మిలిటరీ ప్లానర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిఫెన్స్ బడ్జెట్ పెరిగిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా బ్లూంబర్గ్ నివేదికలో ఇరాన్ వద్ద లభించే చౌక రకమైన డ్రోన్లు అత్యంత ఆధునికమైనవే కాకుండా అత్యంత ప్రమాదకరమైనవని వెల్లడించింది. ఇక ఇరాన్ వద్ద ఇప్పటికీ సుమారు 2,000 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. గతేడాది ఇజ్రాయెల్పై ఇరాన్ విచ్చలవిడిగా మిసైల్స్ని ప్రయోగించిన తర్వాత ఇప్పటికీ నికరంగా 2,000 వరకు బాలిస్టిక్ మిసైల్స్ మిగిలున్నాయి. ఇవే కాకుండా షాహెద్ డ్రోన్లు మాత్రం లెక్కకు మించున్నాయి. అయితే ఈ డ్రోన్లు చౌక, తయారు చేయడం కూడా చాలా తేలిక. రష్యాకు కూడా పెద్ద ఎత్తున షాహెద్ డ్రోన్లను ఇరాన్ విక్రయించింది. ఆ డ్రోన్లతో యుక్రెయిన్ను రష్యా గడగడలాడించింది. ఇరాన్ అతి తక్కువ డబ్బు ఖర్చు చేసి యుద్ధం చేస్తుంటే, అదే అమెరికా విషయానికొస్తే మిలియన్ల కొద్దీ డాలర్లు వ్యయం చేయాల్సొస్తోంది. ఒక్క సింగిల్ ప్యాట్రియాట్ మిసైల్ ధర సుమారు $4 మిలియన్. అదే షాహెద్ డ్రోన్ ధర దాదాపు $20,000 కాబట్టి అమెరికా మిసైల్స్కు ఇరాన్ డ్రోన్ ధరకు ఎక్కడా పొంతన కుదరటం లేదు. ఇది వెస్ట్రన్ డిఫెన్స్ రంగానికి చెందిన ప్లానర్స్కి మింగుడు పట్టం లేదు. యుద్ధానికి పెద్ద ఎత్తున వనరుల్ని సమకూర్చాలంటే ఇబ్బందిగా పరిణమిస్తోందని పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక యుద్ధ నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ వ్యూహాత్మకంగా తన వద్ద ఉన్న చౌక రకమైన డ్రోన్లతో దాడులు చేసి గల్ఫ్ దేశాల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇరాన్ ఎదుర్కోవాలంటే గల్ఫ్ దేశాలు అత్యాధునిక ఖరీదైన ఆయుధాలతో కౌంటర్ చేయాల్సొస్తోంది. దీంతో గల్ఫ్ దేశాలు అమెరికాతో పాటు ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచి ఇరాన్పై దాడి ఆపాలని కోరవచ్చునని చెబుతున్నారు. అదీ కాకుండా గల్ఫ్ దేశాల వద్ద ఆయుధాలు కూడా దాదాపు ఖాళీ అవుతున్నాయి.
ఉదాహరణకు ఖతార్ వద్ద ప్యాట్రియేట్ మిస్సైల్ స్టాక్ కేవలం 4 రోజులకు సరిపడేవి మాత్రమే ఉన్నాయి. దీంతో దోహా వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికాపై ఒత్తిడి పెంచుతోంది. అయితే ఖతార్ ఇంటర్నేషనల్ మీడియా ఆఫీస్ మాత్రం ఖతార్ వద్ద ప్యాట్రియాట్ ఇంటర్సెప్టర్ మిస్సైల్ స్టాక్ పుష్కలంగా ఉన్నాయని చెబుతోంది. మరి గల్ఫ్ దేశాల వద్ద 1 నెలకు సరిపోయే ఆయుధాలున్నాయా అంటే అనుమానమే అంటున్నారు వార్ వెటరన్స్. యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పెటీ హెగ్సెత్ మీడియాతో మాట్లాడుతూ ఇది ఇరాక్ కాదు, యుద్ధం దీర్ఘకాలం కొనసాగదని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే గల్ఫ్ దేశాల వద్ద డబ్బు పుష్కలంగా ఉంది. డబ్బుకు కొరతేమీ లేదు, కానీ మార్కెట్లో ఆయుధాలు లభించాలి కదా అనేది మరో ప్రశ్న. ఇక అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ గతేడాది సుమారు 600 పిఎసి ఇంటర్సెప్టర్ మిసైల్స్ ని మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో యుద్ధం మొదలైన తర్వాత వేలాది మిసైల్స్ ని ప్రయోగించేశారు. ఇక సౌదీ అరేబియా, యుఏఈలు ఇప్పటికే అడ్వాన్స్ థాడ్ సిస్టమ్ ని భారీ సంఖ్యలో వినియోగించేశాయి. కాగా ఈ థాడ్ సిస్టమ్ హై స్పీడ్ బాలిస్టిక్ మిసైల్స్ ని అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఒక్కో థర్డ్ మిసైల్ ధర దాదాపు $12 మిలియన్, అంటే సుమారు 110 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సి వస్తుంది. థర్డ్ మిసైల్ కాకుండా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా డ్రోన్లను అడ్డుకట్ట వేయొచ్చు. దానికి అడ్వాన్స్ ప్రీసిస్ కిల్ వెపన్ సిస్టమ్ మిసైల్స్ ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇవి ఒక్కొక్కటి $20,000 నుంచి $30,000 పలుకుతుంది. అయితే ఫ్లైట్ ధర దీంట్లో చేర్చట్లేదు. ఇక ఇరాన్ విషయానికొస్తే ఇరాన్ వద్ద ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలహీనంగా ఉంది. దీంతో ఇరాన్ తనపై దాడులు చేయడానికి ముందే విచ్చలవిడిగా ఇటు గల్ఫ్ దేశాలతో పాటు ఇస్రాయెల్పై దాడులు చేస్తోంది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ని వినియోగిస్తోంది. రష్యన్ మేడ్ S-300 బ్యాటరీని వినియోగిస్తోంది. ఇక ఇరాన్ వద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలహీనంగా ఉన్నందువల్ల అమెరికాతో పాటు ఇస్రాయెల్ తమ ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా ఇరానియన్ గగనతలంలో ప్రవేశించి విచ్చలవిడిగా దాడులు చేస్తోంది. ఇరాన్ నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండా పోతోంది. ఇక ఇరాన్ విషయానికొస్తే ఇరాన్కు సుప్రీం లీడర్ లేడు. ఇక వారికి ఆదేశాలిచ్చేవారు కూడా లేరు. దీంతో ఇరాన్ మిలిటరీ స్వయంగా నిర్ణయం తీసుకునే శత్రు దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. ఇదే విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచీ కూడా చెప్పారు. ఇరాన్ మిలిటరీ పౌర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు, సొంత నిర్ణయాలు తీసుకుని యుద్ధం చేస్తుందని చెప్పారు. తమ మిలిటరీ యూనిట్లు వాస్తవంగా చెప్పాలంటే స్వతంత్రంగా పనిచేస్తున్నాయని, వారి జనరల్స్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఇరాన్ మిలిటరీ పనిచేస్తోందని ఆర్గాచీ అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అల్ ఖమేనీ గతంలో పలుమార్లు అమెరికా తమపై దాడులు చేస్తే ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. గత శనివారం నాడు అమెరికా, ఇజ్రాయెల్లు కలిసి ఖమేనీని బంకర్ బస్టర్ బాంబులతో పేల్చేసిన విషయం తెలిసిందే. ఖమేనీ చెబుతున్నట్లు పరిస్థితులు చూస్తుంటే ప్రాంతీయ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి. అయితే ఇరాన్ అతి చౌక ధరకు లభించే డ్రోన్తో దాడులు చేస్తుంటే అదే అమెరికా మాత్రం అత్యంత ఖరీదైన ఆయుధాలతో ఇరాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. యుద్ధం ముగిసిన తర్వాత ఖర్చులు చూసి అమెరికా బావురుమనాల్సిందే అన్న టాక్ డిప్లొమాటిక్ సర్కిల్స్లో వినిపిస్తోంది.